హలో హలో నమస్కారం అండి. నమస్కారం. విశ్వనాథ్ గారి గురించి చెప్పాలంటే సంగీత స్వరం శంకరాభరణం గురించి చెప్పాలి. మనిషి విలువల మధ్య నుంచి జనించిన సప్తపది గుర్తుకు రావాలి. కళల కలయిక సాగర సంగమం ఆకళింపు చేసుకోవాలి. కల్మషం లేని ప్రేమ స్వాతిముత్యంతో జత కట్టాలి. కళ గొప్పతనాన్ని ఆవిష్కరించే స్వర్ణ కమలం, స్వర ప్రవాహ సిద్ధమైన స్వరాభిషేకం, శృత్వమైన సరిగమల శృతిలయలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాలు సంగీత భాండారాలు, విలువల వేదాలు. సినిమాలకు ప్రబంధ గౌరవాన్ని అందించిన ఆ కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు అచ్చంగా తెలుగు కోరగానే మనతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం విశ్వనాథ్ గారు. నమస్కారం అండి. కళ పట్ల మీ అభిరుచి చిన్నతనం నుంచే అలవడిందా? మీ బాల్య విశేషాల గురించి చెప్తారా? అంటే చిన్నప్పటి నుంచి ఉంది అని చెప్పి తప్పించుకోవచ్చు. మామూలుగా మాట్లాడేటప్పుడు అలా ఏమీ లేదు. నాకు యాక్చువల్ గా నాకు అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ చేయాలి, అదేదో మామూలుగా కొంచెం హోదా ఉండాలి, అట్లాంటి వాటి మీదకి చిన్నప్పటి నుంచి నాకు అలాంటి కోరుకుండేది. బట్ వన్స్ ఐ కేమ్ టు ది ఇండస్ట్రీ, ఒకసారి వచ్చిన తర్వాత దానికి సౌండ్ రికార్డిస్ట్ గా వచ్చాను నేను. వచ్చి అక్కడి నుంచి నేను చాలా మందితో పనిచేస్తూ కొన్ని ఆకలింపు చేసుకుని కొన్ని నా అబ్జర్వేషన్ లో నేను గుర్తుపెట్టుకుని, బట్ ఎప్పటికైనా ఏదైనా మంచిది వివక్షత ఉండాలి సినిమాల్లో, రొటీన్ సినిమా ఉండకూడదు అనే ధ్యేయంతోనే స్టార్ట్ అయ్యాను. అది ఆఖరికి అల్టిమేట్ గా అది సంగీత సాహిత్యాల మీదకి, నృత్యం మీదకి దారి తీసుకుంది యాక్చువల్ గా. అప్పటి నుంచి ఇంకా సిరిసిరిమవ్వ దగ్గర నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అలాంటివి ఎన్నుకుని మన తరానికి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రెడిషన్ లో ఉన్నటువంటి తీపిదనాన్ని, తీయదనాన్ని, మంచిని, గొప్పని చెప్పాలని ఒక పట్టుదల కలిగింది. సో దాని రిజల్ట్స్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన సినిమాలన్నీ కూడాను వచ్చినవి. అవునండి. మీది స్వగ్రామం అండి? అది రేపల్లె తాలూకా పెదపులివరం. పుట్టింది ఎక్కడ గుడివాడ దగ్గర. బట్ మా తాతగారు వాళ్ళందరూ తండ్రి తరఫునంతా కూడా ఇక్కడ రేపల్లె తాలూకా, గుంటూరు జిల్లా, పెదపులివరం అనే గ్రామం. అంటే అమ్మ నాన్నగారు ఆ గ్రామ నేపథ్యంలో కళల పట్ల అభిరుచి అవి బాగా ఉండేవండి? లేదండి, కళలు అక్కడ పల్లెటూళ్ళల్లో అలాంటివి ఉంటాయండి. మామూలు ఎనీ విలేజ్ లాంటిది, అది కూడా వెనకబడ్డ విలేజ్ కూడా లాంటిదే. రోడ్ల దగ్గరికే ఉండేవి కావు. డైరెక్ట్ స్టేషన్ పల్లెకొననే ఉండేది, బట్టిపోలు పల్లెకొన. సిటీకి రావాలంటే తెనాలన్నా రావాలి, విజయవాడన్నా రావాలి. అలా ఏమీ లేదండి, అట్లా ఏమీ లేదు. మా మేనమావల దగ్గర నుంచి ఏదన్నా కొంచెం ఎక్కడో అంతర్లీనంగా సంభవించిందేమో, అది తప్ప ఇక్కడ లేదు, అట్లా ఏం లేదు. అట్లా మరి మీరు మీ ఊర్లో ఈ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగం ఇటువైపు చేద్దాం అనుకున్న దగ్గర నుంచి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందండి అసలు? మామూలుగా మా బిఎస్సీ అయిపోగానే మా అంకుల్సే చెప్పారు మా ఫాదర్ కి, ఇట్లా వాహిని స్టూడియోస్ ప్రారంభిస్తున్నారు మెడ్రాస్ లో, దాంట్లో చాలా మంది యువకులను చేర్చుకుంటున్నారు ట్రైనీస్ కింద అన్ని డిపార్ట్మెంట్స్ లోను. ఆ బిఎన్ రెడ్డి గారు మా ఫాదర్ కూడా ఇదిగానే వాహిని పిక్చర్స్ లో ఉండేవారు మా ఫాదరు. సో న్యాచురల్ గా మా అంకుల్ ఇతను కూడా ఎందుకు పంపించకూడదు, అయిపోయింది కదా డిగ్రీ ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు నేను అలా ఆయన చెప్పడం మూలకంగా నేను వచ్చి వాహిని స్టూడియోస్ లో చేరాను అన్నమాట. అది అట్లా జరిగింది. స్టూడియోలో వచ్చిన తర్వాత ఇంకా రికార్డిస్ట్ అయ్యాది మిగతా సౌండ్ డిపార్ట్మెంట్ లో. అవునండి. మరి వాహిని స్టూడియో, బిఎన్ రెడ్డి గారు, ఆదుర్తి సుబ్బారావు గారు, ఈ మూడు పునాదుల వంటి వారు కదండి. వీరి గురించి చెప్తారా? చెప్పండి ఉందండి. సూర్యుడి గురించి చెప్పండి, చంద్రుడి గురించి చెప్పండి, శివుడి గురించి చెప్పండి, బ్రహ్మ గురించి చెప్పండి అన్నట్టుగా ఉంటాయి. వాళ్ళ ముగ్గురు వాళ్ళ పద్ధతుల్లో ఆ రోజుల్లో దిగ్గజాలు కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఆదుర్తి సుబ్బారావు గారు ఎవరి పంతాల్లో వాళ్ళు నిష్ణాతులు. వాళ్ళు మామూలుగా అలా తప్పగా సినిమా తీసేయాలనుకోకుండా అది ఒక తపస్సు కింద చేసిన వాళ్ళు కేవీ రెడ్డి గారు కానీ, బిఎన్ రెడ్డి గారు కానీ. ఒక స్క్రిప్ట్ అంటే ఈనాడు పనిచేయాలి, యాక్సిడెంటల్ గా వచ్చేది కాదు, మన కష్టం మనం పడాలి అని ఒక మ్యూజిక్ సెట్టింగ్స్ కి కూర్చున్నా లేదు, కథ మీద కూర్చున్నా కూడా వాళ్ళు అదొక తపస్సు కిందే
చూసుకునేవారు వాళ్ళు. సో రీపింగ్ ది రిజల్ట్స్ మనకు తెలుస్తున్నాయి, దాని యొక్క ఫలితాలు ఏమిటి. అవునండి. అలాంటి వాళ్ళు అలా వర్క్ చేసేవారు. చెట్టు మీద కానీ షూటింగ్ తీయటం కానీ ఒక ఒక యజ్ఞం కింద చేసేవాళ్ళు. ఆడుతూ పాడుతూ ఏదో లాగేద్దాం కొట్టేద్దాం అని కాకుండా మంచి డిసిప్లిన్ ఉన్న డైరెక్టర్స్ క్రమబద్ధంగా చేసేవాళ్ళు వాళ్ళు. వీరిని గమనించినప్పుడు వీరి ప్రభావం అంతా మీ మీద కూడా ఉందంటారా? అంతర్లీనంగా ఉంటుందండి ప్రభావం. అంటే అది యాక్చువల్గా డైరెక్షన్ కి ఒక నిర్దిష్టమైనటువంటి ఈ లైన్ లోనే తీయాలి, ఈ నైట్ సీన్ అంటే ఇట్లాగే ఉండాలి, పెళ్లి సీన్ అంటే ఇలాగే ఉండాలి, ఫస్ట్ నైట్ అంటే ఇలాగే ఉండాలి, ఒక ప్రేమ సీన్ అది ఏమీ ఉండదు, ఎప్పటికప్పుడు నూతనంగానే ఉంటుంది. సో స్పిరిట్ అర్థం చేసుకోవాల్సిందే తప్ప పక్కి మామూలు ఇంటోటో మనం ఏమి నేర్చుకునేది ఉండదు. అంటే తెలిసి తెలియకుండా ఉంటే మనలో ఉండిపోతుంది అంతే. అంతే తప్ప అది ఇది కాదు. ఈ సౌండ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు దర్శకత్వం వైపు ఎలా వచ్చారు? నేను అక్కడ సౌండ్ లో పనిచేస్తున్నప్పుడు స్టూడియో టెక్నీషియన్ కాబట్టి డైరెక్టర్స్ కి ఏదైనా సజెషన్స్ ఇస్తున్నా, ఇట్లా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుందేమో అని ఆ ఇంట్రెస్ట్ కనిపిస్తుంటే అప్పుడు బుచ్చిపాటి మధుసూదనరావు, అక్కడే నాగేశ్వరరావు నా ఈ క్రియేటివ్ ఇంట్రెస్ట్ గుర్తించి అన్నపూర్ణ సంస్థలోకి ఎందుకు రాకూడదు మీరు, మధుసూదనరావు కొండలు అంత బాగుండలేదు అప్పుడు ఆ రోజుల్లో, స్టేజ్ వర్క్ చేసేవాళ్ళు కావాలి అని నన్ను బలవంతం చేసి దాంట్లో లాగేశారు అనమాట. అలా వచ్చాను నేను కూడా యాక్సిడెంటల్ గా. దాంతో నేను ఎక్కువ ట్రై చేయలేదు, వాళ్ళే నాకు రమ్మన్నారు. ఆలోచించుకుని వెళ్ళే అనుకున్నాను, అక్కడ దిగాను. కొన్నాళ్ళు అక్కడ ఆదిత్య సుబ్బారావు గారికి అసోసియేట్ గా పనిచేశాను. మొగమత్తి సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా ఆయన ఎన్నుకున్నారు. అలాగా వచ్చేసిన తర్వాత దాన్ని వాళ్ళకు ఒక పిక్చర్ ఆత్మగౌరవం తీసేసిన తర్వాత నేను నా దారిని నేను తెచ్చుకుంటూ పోయాను అనమాట. మూగ మనుషుల సినిమా ఎలాంటి అనుభవాన్ని ఇచ్చిందండి? చాలా మంచి సినిమాలు అవన్నీ. ఎలాంటి అనుభవం ఇచ్చేది ఉండేది. ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అయ్యి ఆర్టిస్టులకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ మీద ఎలా సక్సెస్ అవుతుందో మూగమనుషుల ద్వారా నేను చూడగలిగాను. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా నాగేశ్వరరావు కానీ సావిత్రి కానీ ఆ టైంకి వచ్చేటప్పటికి మనం సాయంకాలం ఈ పాట తీయాలి కదా, నేను డ్రెస్ మార్చుకురామా, అది సన్సెట్ పోతుందేమో లేదా ఇదే అలా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా తయారు చేసుకున్నారు కాబట్టి ఆ పిక్చర్ అంటే అంత సక్సెస్ సాధించింది. అలాగే సుడిగుండాలు సినిమా స్క్రీన్ ప్లే అప్పట్లో సంచలనం అంటారండి, దాని గురించి? ఏముంది దాని గురించి అలా అడుగుతుంటే చెప్పచ్చు, దాని గురించి చెప్పండి. అంటే ఫినిష్ ప్రోడక్ట్ నేను ఇంత కష్టపడ్డాను, గడ్డాలు మిసాలు పెంచుకున్నాను స్క్రిప్ట్ అని చెప్పలేం కదండి. అవునండి. యాక్చువల్గా అది సుబ్బారావు గారి సృష్టి వెనకాల మనం ఒక ఉత్తరగ్రహం లాగా పనిచేస్తాం మొదలుపెట్టాం. అది నాకు కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి నన్ను కూడా ఆయన షూటింగ్ జరిగినప్పుడు డార్జిలింగ్ అది తీసుకెళ్లి అక్కడ స్పేర్ టైంలో వర్క్ చేసేట్టుగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి సినిమా తెలుగుండాలి చాలా గొప్ప, ఇప్పటికి కూడా అది బెస్ట్ ఫిలిమ్స్. మీ తొలి అడుగు ఆత్మగౌరవానికి మీరు చాలా కష్టపడ్డారంటారు. నంది అవార్డు కూడా వచ్చింది కదండి ఆ సినిమాకి. ఈ సినిమా గురించి మీ అనుభవం? ఏం లేదండి, నంది అవార్డు మీకు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చింది? నంది అవార్డు వచ్చినప్పుడు అట్లా నాకు అన్ని ఇదో సినిమా డైరెక్టర్ అయ్యారు కదా, నా టైటిల్ కార్డు సో ఇన్నాళ్ళు అసిస్టెంట్ గా వచ్చేది, ఇవాళ ఇండిపెండెంట్ గా వచ్చిందని సంబరపడటం కానీ, ఏదో వెంకయ్య అవార్డు వచ్చిందని మురిసిపోవటం కానీ, పద్మశ్రీ వచ్చింది కదా అని ఎగరటం కానీ చాల్యం దాన్ని ఏమి మామూలుగా గడిచిపోయినాయి, వాటి జత వస్తున్నాయి. మా శ్రమ గుర్తించి వాళ్ళు ఇచ్చారు తప్ప దాని గురించి అసలు ఆలోచించని కూడా లేదు. అవార్డ్స్ వచ్చినా నంది అవార్డ్స్ బోర్డు వచ్చినాయి, ఫిలింఫేర్ అవార్డ్స్ బోర్డు వచ్చినాయి, నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, అట్లా వస్తున్నాయి. మనం చేయటం మన ఏదో భగవద్గీతలో చెప్పినట్టు మన పని మనం చేయటం, ఫలితం ఆయనకి వదిలేయటం అంతే. ఎందుకంటే దాని గురించి పెద్దగా నేను సంకలు కొట్టుకుంటూ చెప్పుకునేది లేదు, 10 మంది దగ్గర దాని గురించి డబ్బా కొట్టుకోవట్లేదు. అవునండి.
హీరోయిజం నుంచి తెలుగు సినిమాని కథాగమనం వైపు మళ్ళించారండి మీరు. ఇది అనుకోకుండా జరిగిందా, లేకపోతే ఎలా సాధ్యమైంది? ఇది అనుకోకుండానే జరిగిందండి. కథ ఆలోచించేటప్పుడు నేను ఎన్నాడు ఒక మనిషిని, ఒక ఆర్టిస్ట్ మనసులో పెట్టుకుని ఆలోచించారు. 2 రకాలుగా ఆలోచిస్తాం. ఒకటి, ఒక ఆర్టిస్ట్ మనకి అవైలబుల్ గా ఉన్నాడు, ఇతనితో సినిమా ఏమైనా చేయగలమా అనే పద్ధతిలో అతని మనసులో పెట్టిన కథ చేస్తాం. లేదా మనం కథ చేసుకున్న తర్వాత ఆర్టిస్ట్ అనుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే అది అతను చంద్రమోహన్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, లేదు ఇంకా అంతకంటే కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, సోమయాత్ర గారు కావచ్చు, అలా అలా వచ్చేస్తాయి కథలు. అంతే తప్ప కావాలని మళ్ళించాలి, హీరో దక్కలేదు, హీరోలు ఎందుకు అనేది కాదు. వాళ్ళ వాళ్ళ యొక్క ఉసులుబాటును బట్టి నిర్మాతల యొక్క ఉసులుబాటు ఉంటుంది. ఒకప్పుడు చిరంజీవి గారు మనకి సినిమాలో చేస్తానంటున్నాడు, మనకేమో కథ ఆలోచించా అనుకుంటే చిరంజీవి మనసులో పెట్టుకుని అతని 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 ఇమేజ్ మనసులో పెట్టుకుని కథ చేసుకుంటాం. అది సోలే కావచ్చు, స్వయం కృషి కావచ్చు, మరొకటి కావచ్చు, ఆపద్బాంధవుడు కూడా ఉంది కదండి. అలా వస్తాయి కథలు ఎప్పుడు కూడా నా వరకు నేను. ఈ ఉండమ్మ, బొట్టు పెడతా, చెల్లెలి కాపురం, శారద, ఓ సీత కథ, సీతా మహాలక్ష్మి, ఇలా ప్రతి సినిమా ఒక సామాజిక అంశాన్ని, స్త్రీల జీవితాలని ఆవిష్కరించాయి. ఈ పాత్రల ఆవిష్కరణ వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? నాకు స్త్రీ పాత్ర చాలా మనిషి జీవితంలో చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఒక స్త్రీ లేకపోతే, ఒక శక్తి లేకపోతే పురుషుడు ఎందుకు పనికిరాడు అనేటువంటి గట్టి నమ్మకం ఉంది నాకు. అందుకని స్త్రీని గ్లోరిఫై చేస్తూ ఉమెన్ ఓరియంటెడ్ గా సబ్జెక్ట్ ఎక్కువ ఆలోచించుకుంటాను నేను. అందుకని ఇక టైటిల్స్ కూడా అలాగే పెడతాం. కోసేత కథ అని కానీ, శారదని కానీ, జీవన జ్యోతి అని కానీ ఎవరున్నా కూడా అది చాలా నాకు గట్టిగా మనసులో ఒక నమ్మకం అది. సో సబ్జెక్ట్స్ కూడా అట్లాగే ఓరియంట్ చేస్తాం మనం. ఓరియంట్ చేస్తూ దాని మీద కథ అల్లుకుంటాం. కథ అల్లుకున్న తర్వాత అది అట్లా డివైడ్ అవుతుంది ఉమెన్ ఓరియంటెడ్ గా. అందరూ నాకు గౌరవం ఉంది కాబట్టి, ఒక కన్విక్షన్ ఉంది కాబట్టి నేను ఐ గో బై దట్. సిరిసిరి మూవ తర్వాత మీ సినిమాల తీరే మారిపోయింది, అంటే కళ వైపు మళ్ళింది కదండి. ఇది ఎలా జరిగిందండి? అన్నిటికీ ఒకటే సమాధానం, దీనికి ఏమీ లేదు. దానంతా అదే జరిగింది యాక్చువల్ గా. ఎందుకంటే ఇప్పుడు మన నృత్యానికి, మన సంగీతానికి ముందు పెద్దపీట వెయ్యాలి, మనకి ఇంత ఉంది కదా అని ఎప్పుడైతే మనకు ఆలోచన వచ్చిందో కథ కూడా అలాగే వచ్చేస్తాం. ఒక హీరో పెట్టుకుని కథ చేయాలనో, లేకపోతే ఒక హీరోయిన్ మనసులో పెట్టి కథ చేయాలని ఎలా అనుకుంటాము. హీరో హీరోయిన్లు నాకు నాట్యము, సంగీతము నాచురల్ గా కథ అట్లాగే వచ్చింది అనమాట. అంతే, వాళ్ళే హీరో హీరోయిన్లు. సో ఒక నృత్యం మీద, ఒక సంగీతం మీద కథ ఆలోచిద్దాం అనుకున్నప్పుడు ఆ సిరిసిరిము అనేటువంటి కథ వచ్చింది. అప్పుడప్పుడే పైకి వస్తున్నటువంటి జయప్రదని మెయిన్ క్యారెక్టర్ కింద పెట్టుకుని చేశాం. చంద్రమోహన్, జయప్రద. తర్వాత మిగతావన్నీ అలాగే. ఇది శంకరాభరణం సినిమా ఒక పెద్ద సాహసం అనే చెప్పాలండి ఆ రోజుల్లో. మరి ఇది తీసేటప్పుడు మీ మనోభావాలు ఎలా ఉన్నాయి? ఏమి లేదండి, నాకేం అనిపించలేదండి అలా. అలాగంటే ఇప్పుడు కూడా నేను వాళ్ళకి నిర్మాతలకి నచ్చుతుందా లేదా కదా, మనం బలవంతం పెట్టి ఎవరి మీద కథని వాడు డబ్బు పెట్టేవాడు, వాళ్ళకి నచ్చితే చాలు అనుకుని తయారు చేసిన కథలే ఇవన్నీ. సిరివెన్నెల గాని అవన్నీ కూడా సో అట్లా తయారైన కథ అది. శంకరాభరణం అంతే. దానికోసం వెతికి సోమయాజుల గారిని పెట్టుకున్నాం. మంజు భార్గవి, సోమయాజుల గారు, రాజ్యలక్ష్మి, అందరూ కొత్త వాళ్ళు. ఆల్మోస్ట్ కొంచెం పేరున్నా కూడా పెద్ద రోల్స్ వేసిన వాళ్ళు కాదు వాళ్ళు. అందులో హీరో వల్ల చంద్రమోహన్ కూడా తెలిసిన వాళ్ళు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. అల్రావలంగే వాళ్ళు సైడ్ క్యారెక్టర్సే కదా. అలా చేసిన సినిమా. విశ్వనాథ్ గారితో బాలసుబ్రహ్మణ్యం గారికి మంచి అనుబంధం ఉంది కదండి, ఈ బంధం గురించి చెప్తారా? శంకరాభరణంలో మొదట పాటలు మీరు పాడిచ్చారు కదా బాలసుబ్రహ్మణ్యం గారి చేత, క్లాసికల్ సాంగ్స్ అన్ని. నాకు వాడికి రక్త సంబంధం ఉందండి, మా కజిన్ అవుతాడు అతను. అంత మాత్రం చేత కజిన్ అయ్యాడు కాబట్టి మనం పెట్టుకోము, ఎందుకంటే ప్రతిభ ఉంది కాబట్టి పెట్టుకుంటాం. అతనికి అసలు ఆ ప్రతిభ ఉంది అని నాకు గట్టి నమ్మకం. సంగీతం నేర్చుకోకపోయినా నేర్చుకుని పాడగలదు అనేటువంటి నమ్మకం ఎప్పుడు కుదిరిందో అప్పుడు శంకరాభరణం కంప్లీట్ గా అతని చేతే పాడించాం. అంతే, అంతకంటే ఏం లేదు.
మీ సినిమాల్లో పాటలన్నీ కూడా సూపర్ హిట్లేనండి. సంగీతం పట్ల మక్కువ మీకు ఎలా కలిగింది? సౌండ్ రికార్డిస్ట్ గా పనిచేసా కదండి, 10 ఏళ్ళు పనిచేశాను. అవునండి. దానివల్ల చెవికి ఒక మెలడీ అనేది బహుశా ట్రైన్ అయి ఉంటుంది. అంతే తప్ప సంగీతం జ్ఞానం లేదు నాకు. అంతే తప్ప అది బ్యాలెన్సింగ్ గా తప్పిస్తే సంగీతంలో నాకు ఎటువంటి ప్రవేశం లేదు. ఆ రికార్డిస్ట్ గా పనిచేసిన కారణం చేత అనేక మంది సాంగ్స్ రికార్డ్ చేస్తుండటం వల్ల ఏదో తెలిసి తెలియకుండా మెలడీ బ్యాలెన్స్ మనసులో ఉండిపోయి ఉంటుంది. టేస్ట్ కూడా అలాంటి టేస్ట్ మొదటి నుంచి కూడా ఈ గందరగోళాలు, ఈ టప్పాలు ఇవన్నీ కూడా బేసిక్ గా నాకు నేను భరించలేను. అందుకని నా పర్సనల్ టేస్ట్ నే నా సినిమాల్లో కూడా మనం చూడగలుగుతుంది. మీ పాటల సూర్యచంద్రులు వేటూరి సిరివెన్నెల గారు అంటారండి. అసలు వారిలో అంత ప్రతిభ ఉందని మీరు ఎలా గుర్తించారు? అతను సినిమా పాటల కోసం వెతుక్కుంటూ మెడ్రాస్ ఇచ్చారు సుందరరామూర్తి గారు. అప్పుడు ఆయన శ్రీకాకుళం చిన్నది అని ఒక రేడియో ప్లే, మ్యూజికల్ ప్లే తీసుకొచ్చి అందరికీ వినిపిస్తుండేవారు. ఆ రేడియో ప్లే అప్పుడు ఆ రోజుల్లో అది అయింది. అది చూడంగానే నాకు అర్థమైపోయింది, మంచి విద్యుత్తున్న మనిషి, చాలా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఎలా పద పొంకం ఉంటుందో అలాంటి పదం పొంకం భావం కూడా చక్కటి ఉంటుందని తెలిసి అనిపించింది. ఒకసారి ఒక అవసరం వచ్చి కొత్త రైటర్ కావాల్సిన అవసరం కొన్ని పరిస్థితులు ఏర్పడటం వల్ల సీతారామ శాస్త్రి గారిని తీసుకురావటం జరిగింది. అట్లా ఇద్దరు వచ్చారు మా సినిమా ద్వారా. వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు చెప్పుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగం ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా అంతే. అన్ని సినిమాలు వేటికి అవే ప్రత్యేకం అండి. మీరు బాగా ఇష్టపడే సినిమా ఏది? మీరు తీసిన సినిమా? ఏది లేదండి, ఏది ఇష్టం ఉండదు. అట్లా ఒక కళాకారుడు నిత్య అసంతృప్తితో బతకాలి తప్ప నేను చాలా సంతృప్తి ఇచ్చింది ఈ సినిమా నాకు ఇది పరాకాష్ట అని అనుకోవటానికి లేదు. నాకు కూడా అంతే. ఏదో తప్పు ఉండే ఉంటుంది, అది సమయానికి అది చలామణి అయిపోయి వెళ్ళిపోయింది కాబట్టి మంచి గుణాలు ఎక్కువ, తప్పులు తక్కువ ఉండటం వల్ల ఉండిపోతుంది తప్ప ఇది నాకు చాలా సంతృప్తినిచ్చింది, దీంతో నాకు పరాకాష్ట, జాగర సంగమం చాలా గొప్పది, శంకరాభరణం అంతకంటే గొప్పది అని నేను అనుకోవట్లేదు, అనుకోను. వాళ్ళు ఎస్టిమేట్ చేసుకుంటారు మనం ప్రోడక్ట్ ఇవ్వటం వరకే తప్ప. హల్దీరామ్ వాడు ఏ సీన్స్ నాకు బాగా చేస్తారంటే అన్ని వదిలేస్తాడు మార్కెట్ లోకి, మనమే సెలెక్ట్ చేసుకుంటాం. సోనపప్పడి బాగుంటున్నాం ఏదో అంతే అంతే అంతే. అలాగే నేను మిఠాయి వ్యాపారం మాట. నటుడిగా మీకు బాగా తృప్తినిచ్చిన పాత్ర ఏది లేదండి. పాత్ర హాబీ కింద చేశాను నేను, అంతే తప్ప నేను చాలా సాధించేశాను. నేను నా జీవితంలో గొప్ప పాత్ర నాకు వచ్చింది, ఇది నటించాను, అవన్నీ ఏమీ లేవు. ఏదో అప్పుడు అవసరానికి చాలా ఆపద్ధర్మంగా చేయాల్సి వచ్చింది శుభ సంకల్పం వాళ్ళ బలవంతం మీద. అది కూడా నాకు ఇష్టం లేదు, నాకు బలవంతంగా వాళ్ళు చేయించారు. సరే యాక్టర్ అన్నారు అందరు జనం, సరేగా ఉంది అనుకుంటున్నా నేను కూడా. అంతే తప్ప నాకేది తృప్తినిచ్చింది, ఇది చాలా పాత్రంగా నేను యాక్ట్ చేశానని ఎప్పుడు అనుకోవటం లేదు, అనుకోవటానికి అవసరం లేదు. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ విశ్వనాథ్ స్థాయి దర్శకుడు తెలుగు సినిమాకి దొరకడు అని మేమందరం అనుకుంటా అండి. స్వర్ణ యుగం అని చెప్పాలి మీరు తీసిన సినిమాల కాలం సినిమాకే. మీరు చెప్పండి. అలాగే అనుకుంటూ ఉండండి. చాలా సంతోషం అండి. ఇక నాటికి నీటికి సినిమా రంగంలో వచ్చిన ప్రధానమైన మార్పు ఏంటండి? మీరే చెప్పాలి, నాకేం తెలుస్తుంది. మేము అక్కడే ఉన్నాం, మేము అంత పాతకాలపు చెంచాయిలాగా. అదే పద్ధతి, అదే సంగీతం, అదే సాహిత్యం, అదే అదే ఇది అదే టైప్ ఆఫ్ లోకి యాక్టింగ్. మేమేం మారలేదు. మరి మారింది అంటారు. ఆ మార్పు పెద్ద గమనించి అలాగా మనం కూడా చేయకపోతే మనం చాలామంది కాము అనేటువంటి భయం నాకు లేదు. ఆ పద్ధతి ఏదో నేను పెట్టుకున్నాను. ఐ స్టిల్ మెయింటైన్ ఇట్, ఐ విల్ కీప్ ఇట్. ఐ మేక్ ఎనీ ఫిలిం ఇట్ విల్ బి ఆ తానులోంచే ఒక ముక్క తీసుకుంటాను అంతే తప్ప ఇంకా కొత్తగా నేనేమి అవలంబించి చేసేది ఏముండదు. మీ జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదన్నా ఒకటి మా పాఠకుల కోసం చెప్తారా? మీతో మాట్లాడటమే, నిద్రపోతూ దబ్బుకొని లేచి మాట్లాడటమే. చాలా సంతోషం అండి. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం మా పాఠకుల కోసం కేటాయించినందుకు. నమస్కారం అండి.